నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు గ్రాట్యుటీ బకాయిల చెల్లింపులకు సంబంధించి చర్యలు, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ గ్రాట్యుటీ బకాయిల చెల్లింపులకు చర్యలు అవసరం. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ గ్రాట్యుటీ బకాయిల చెల్లింపుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సాఫ్ట్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్కే జిలానీ బాషా మరియు ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర గురువారం పీడీటీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలను స్పష్టం చేశారు. ప్రత్యేకంగా డిమాండ్ చేసిన అంశాలు: గ్రాట్యుటీ చెల్లింపుల పరిష్కారం. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ గ్రాట్యుటీ ఫార్ములా ప్రకారం చెల్లింపులు చేయాలని కోరారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కు ఎంపిక చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. లీవ్ ఎన్కాష్మెంట్. 300 ఎర్నడ్ లీవ్స్ లేని ఉద్యోగులకు అకౌంట్లో అర్ధవేతపు సెలవులు లెక్కించి చెల్లింపులు చేయాలని అభ్యర్థించారు. ఉత్తర్వుల ప్రకారం ఇది అమలు చేయబడాలని కోరారు. సీలింగ్ పరిమితి సమస్య అండి. పలు డిపోల్లో 16 లక్షల సీలింగ్తో గ్రాట్యుటీ చెల్లింపులు జరుగుతున్నాయి. కొందరు కేవలం 12 లక్షల వరకు మాత్రమే చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. డిపోల వారీగా ఉద్యోగ సమస్యలు: ఏలూరు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నర్సాపురం వంటి డిపోల్లో ఉద్యోగులు తమ బకాయిలను చెల్లింపుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఈ దరఖాస్తులు ఇంకా పరిష్కరించబడలేదని చెప్పారు. ఫెడరేషన్ సూచనలు: పీఆర్సీ 2022 ప్రకారంగా వేతన బకాయిల చెల్లింపులు త్వరితగతిన నిర్వహించాలి. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి. సీలింగ్ పరిమితిని అనుసరించి గ్రాట్యుటీ చెల్లింపుల్లో సరైన పారదర్శకత ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల పిటిషన్లకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని పీడీటీ కమిషనర్ను కోరారు. ఉద్యోగుల సమస్యలు, ముఖ్యమైన వివరాలు: పలు డిపోల్లో గ్రాట్యుటీ చెల్లింపులు పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోంది. చెల్లింపులు సాధ్యమైనంత తొందరగా జరిగితే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఫెడరేషన్ నొక్కి చెప్పింది. సమస్యల పరిష్కారం కాకపోతే ఇది ఉద్యోగుల లోగడ సేవలను దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉద్యోగుల ఆకాంక్షలు: ఫెడరేషన్ ప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు పీడీటీ కమిషనర్తో పాటుగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. పీఆర్సీ 2022 ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు బకాయిల చెల్లింపు లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని మరియు ఈ సమస్యను ఇకపై ఉండనీయకుండా వ్యవస్థను బలోపేతం చేయాలని అయితే సూచించారు. ఉద్యోగుల పీఆర్సీ గ్రాట్యుటీ చెల్లింపుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరియు ఆర్టీసీ పాలకుల నుంచి తక్షణ చర్యలు తీసుకుంటే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాక వారి నమ్మకం పెరుగుతుంది. ఈ చర్యల ద్వారా ఉద్యోగుల సంక్షేమానికి మద్దతు కూడా ఇవ్వవచ్చు.